కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారం హైకోర్టు తీర్పులో పటాపంచలైపోయిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. అబద్ధపు ప్రచారాలతో నిజాన్ని ఎప్పటికీ దాచలేరన్నారు. కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు శనేశ్వరంగా మారిందంటూ ఆరోపించారు. కాళేశ్వరంపై హడావిడి చేసిన ఎన్డీఎస్ఏ ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగితే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. బ్యారేజీ కుంగుబాటుపై న్యాయపరమైన విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఏదైతే 3 సంవత్సరాలుగా చిల్లర ప్రచారం ఏదైతే చేస్తున్నదో, ఇవాళ ఆ పిట్టల దొరలు ఎవరైతే ఇన్ని రోజులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారో, కాళేశ్వరం కూలేశ్వరం అయింది, కాళేశ్వరం కుంగింది కూలింది అని తిరిగే పిట్టల దొరలకు ఇవాళ మొహం పగిలే విధంగా మరి హైకోర్టు సమాధానం ఇచ్చింది. ఇవాళ కూలింది కాళేశ్వరం కాదు, కేసీఆర్ గారి మీద మీరు చేసిన కుట్రలు, మీ కుటిల ప్రయత్నాలు నేటితో కూలిపోయాయి. కూలింది కాళేశ్వరం కాదు, మీరు నిర్లజ్జగా సిగ్గు విడిచి ఎవరు ఏమనుకుంటారో అని కూడా సోయి లేకుండా చేసిన అబద్ధాలు, ప్రచారం చేసిన అబద్ధాలు ఈరోజు గోదావరి ప్రవాహంలో కొట్టుకొని పోయినాయి. కూలింది కాళేశ్వరం కాదు, కూలింది ఇన్ని రోజులు మీరు మోసపూరిత గారడి ఏదైతే చేశారో అది కూలింది. ఇవాళ ఇష్టం వచ్చిన మాటలు, ఇష్టం వచ్చిన ప్రచారాలు, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని, 1,00,000 కోట్లు కొట్టుకొని పోయాయని ఇద్దరు, నేను ఒక్కరిని అనట్లేదు, ఇందులో ఇద్దరిని అంటాను, అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ సిగ్గు విడిచి, కేంద్ర మంత్రి స్వయంగా సిగ్గు లేకుండా పక్కనున్నవారు ఒప్పందిస్తే నోటికొచ్చినట్టు జలవనరుల మంత్రి మాట్లాడినట్టు మన పార్లమెంట్లో. అట్లాగే ఇక్కడ ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే గ్రామీణ స్థాయిలో ఉండే కాంగ్రెస్ కార్యకర్త దాకా ఒకటే మాట, పాడిందే పాటరా అన్నట్టు ఒకటే మాట, ఒకటే సొల్లుపురాణం. ఈ జలద్రోహులు ఎవరైతే ఉన్నారో, 60 ఏళ్లుగా తెలంగాణకు నీళ్ళు ఇవ్వకుండా ఏడిపించిన వాళ్ళు, 60 ఏళ్లుగా తెలంగాణ రైతులను ఇబ్బంది పెట్టిన వాళ్ళు, గోసబుచ్చుకున్న రాబందులకు ఇవాళ ఈ తీర్పుతో జ్ఞానోదయం కలిగి ఉండాలని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. తెలంగాణ రైతాంగానికి కాళేశ్వరం ఒక వరప్రదాయిని, తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ఒక శనేశ్వరం. ఇది మొదటి నుంచి మేము చెప్తా వచ్చాం. కాళేశ్వరం అనేది ఎంత వరప్రదాయిని అనేది ఎంత వాస్తవమో, కాంగ్రెస్ అనేది శనేశ్వరం అనేది కూడా అంతే అక్షర సత్యం. ఇది ఈరోజు రైతులు ఇప్పుడిప్పుడే గ్రహిస్తూ ఉన్నారు. ప్రాజెక్టులు కట్టడమే నేరం, తెలంగాణకు నీళ్లు తేవడమే నేరం అన్నట్టుగా ఇవాళ మా మీద చేసిన కుట్రలు. దానిలో రాహుల్ గాంధీ అనే ఒక తెలివితో ఒక దద్దమ్మ, ఆయన హైదరాబాద్కు వచ్చి ముంగట ఒక ఏటీఎం పెట్టి కాళేశ్వరం ఏటీఎం అయిపోయిందని చెప్పి, ఈ తెలివి తక్కువ దద్దమ్మ ఒక పర్రెంట్ చూసి అది మొత్తం ప్రాజెక్ట్ కొట్టుకుపోయిందని ఈయన, ఇక దున్నపోతు ఈయనిందని ఆయన అంటే దూడిని కట్టేమని ఇంకొకడు, మొత్తానికి ఏం చేసినారు, ఏటీఎం అని ఇదని అదని ఇష్టం వచ్చిన చిల్లర ప్రచారం. 94,000 కోట్లు ఖర్చు అయితే 1,00,000 కోట్ల కుంభకోణం అంటాడు ఒకడు. ఇవాళ కాళేశ్వరం అనే ప్రాజెక్టు అది మేడిగడ్డ కాదు, నిజానికి అది మేటిగడ్డ. అల్టిమేట్గా మళ్ళీ కాళేశ్వరమే ఇవాళ కల్పతరువుగా ముఖ్యమంత్రికి బుద్ధి తెచ్చే విధంగా, మొన్న ఈ సంవత్సరం కరువు ఉందంటే మళ్ళీ ముఖ్యమంత్రి కూడా అక్కడికి పరిగెత్తుకుని పోయి ఆ 2 పిల్లర్లను రిపేర్ చేస్తానని చెప్పక తప్పని అనివార్యత కల్పించింది కాళేశ్వరం ప్రాజెక్టు. కాబట్టి మేము అనేదల్లా ఒకటే, కాళేశ్వరం కంపోనెంట్లను వాడుకుంటూనే ఇప్పటికే ఒక బ్యారేజీలు బంద్ అయినా మొత్తం మిగతా సిస్టమ్ అంతా ఇంటాక్ట్ ఉంది. దానిలోకెళ్ళి హైదరాబాద్కు మూసీ ప్రాజెక్టుకు మంచి నీళ్ళు తెస్తా అని ఈయనే చెప్తాడు, 20 టీఎంసీలు నీళ్లు. అందులోకెళ్ళే అక్కడ పక్కన ఆలేరు, అట్లాగే భువనగిరికి నీళ్ళు ఇచ్చే బస్వాపూర్కు నీళ్లు ఇక్కడి నుంచే పోతాయి, గంధమల్లకు బస్వాపూర్కు. అట్లాగే అన్నీ వాడుకుంటారు కాళేశ్వరం కంపోనెంట్లు, కానీ ప్రచారం మాత్రం కాళేశ్వరం కూలిపోయింది కూలిపోయింది కూలిపోయింది. ఎస్ఎల్బీసీ అనే ప్రాజెక్టు వీళ్ళ కక్కుర్తికి, వీళ్ళ కమిషన్లకు అడ్డగోలుగా వీళ్ళు ఇష్టారీతిన ముందుకు పోతే అక్కడ ఉన్న పరిస్థితి అంచనా వేయకుండా 6 మంది కార్మికులు జల సమాధి అయిన మాట వాస్తవం కాదా? ఇప్పటికీ వాళ్ళ శవాలు ఆచూకీ దొరకని మాట వాస్తవం కాదా? ఇది కాంగ్రెస్ కక్కుర్తికి, కమిషన్లకు, వాళ్ళు చేసిన వ్యవహారానికి, అవినీతికి నిదర్శనం కాదా? నేను అడుగుతా ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని, కేంద్ర ప్రభుత్వానికి కూడా, ఆ రోజు కాళేశ్వరంలో 2 పిల్లర్లు కుంగితే ఆగమేఘాల మీద ఎన్డీఎస్ఏ పరుగులు పెట్టుకుంటూ వచ్చిందే, 48 గంటల లోపలనే రిపోర్ట్ ఇచ్చిందే. మరి ఇవాళ ఎస్ఎల్బీసీ టన్నల్ కుప్పగూలితే ఎక్కడ సచ్చింది నీ ఎన్డీఎస్ఏ అని అడుగుతున్నా మోడీ గారిని. ఎక్కడ పోయింది నీ ఎన్డీఎస్ఏ? వట్టెం పంప్ హౌస్ మునిగితే ఎక్కడ సచ్చింది మీ ఎన్డీఎస్ఏ? ఎక్కడ ఉన్నారు ఎన్డీఎస్ఏ వాళ్ళు, కేంద్ర ప్రభుత్వ పెద్దలు? కాళేశ్వరం మీద ఆగమేఘాల మీద ఉరికొచ్చిన ఎన్డీఎస్ఏ ఇప్పటికైనా నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన అన్ని సంఘటనల మీద ఇండిపెండెంట్గా అసలు మేడిగడ్డలో ఏం జరిగిందో ఒక రిటైర్డ్ జడ్జితో ఒక ఎంక్వైరీ చేపియండి. మేము వద్దంటలేం కదా, ఎవడు పేల్చిండు దాన్ని తేలని, బయటికి రాని. కరెక్ట్గా ఎలక్షన్ నెల ముందు ఎట్లా పేలుతుందండి?
బ్రహ్మాండమైన వరద ప్రవాహాన్ని తట్టుకొని నిటారుగా నిలబడ్డ మేడిగడ్డ మరి 2 పిల్లర్లు ఎట్లా కుంగుతాయి?